గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. వాతాపి గణపతిం భజేహం వరప్రదం అని. భూతాధి సంసేవిత చరణం భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం వినత యోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజేహం అని చేశారు ముత్తుస్వామి దీక్షితర్ వారు. అహం అంటే నేను, భజే భజించుచున్నాను. ఎవరిని? వాతాపి గణపతిం, వాతాపి నుండి తేబడి ఇక్కడ ప్రతిష్ఠ చేయబడినటువంటి తిరువారూరులో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి భజిస్తున్నాను. ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన యొక్క వైభవాన్ని మహామంత్ర శాస్త్రవేత్తలైన వాళ్ళు ఎలా చెప్తారో సంగీత విద్వాంసుల్లో అంత పటుత్వం కలిగి చెప్పారు మహానుభావులు. అందుకే ఆయన అన్నారు, భజేహం, ఆయన వరప్రదం, ఆయన వరములనిచ్చేటటువంటి వాడు. వరసిద్ధి వినాయక అని పిలుస్తూ ఉంటాం మనం. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని. కొన్ని చోట్ల సిద్ధి బుద్ధికి బదులుగా బుద్ధి వృద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని కూడా కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, నిర్ణయం చెయ్యగలిగినటువంటి అంతర్లీనమైనటువంటి శక్తిని బుద్ధి అని పిలుస్తారు. ఈ బుద్ధి కేవలము మనుష్యుని యందు మాత్రమే ఉంటుంది. ఈ బుద్ధి ఇతర ప్రాణుల యందు ఉండదు. అందుకే దానికి బుద్ధి లేదా అది అలా చేస్తుందంటారు. మనసు ఏదో ఒక కోరికని, ఏదో ఒక సంకల్పాన్ని చెప్తూనే ఉంటుంది. అసలు మనస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే సంకల్ప వికల్ప సంఘాతము అని. అది సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది, వదిలిపెట్టేస్తుంది. అది ప్రశాంతంగా ఉండదు. అదొక కోతి లాంటిది. ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. పెట్టిన ప్రతి ఆలోచనని అమలు చెయ్యాలి అని ఉండదు. ఏ ఆలోచన అమలు చెయ్యాలి అన్నది నిర్ణయం ఎవరు చేస్తారు అంటే బుద్ధి చేస్తుంది. ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడి ఉన్నంతకాలం భగవంతుడి వైపుకి, ధర్మం వైపుకి నడుస్తుంది. ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడనప్పుడు అది ఇంద్రియ లౌల్యం వైపుకి ప్రవహించి అధప్పతనమైపోయి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా పుట్టవలసినటువంటి అగత్యాన్ని పొందేస్తాడు. అందుకే ఆ బుద్ధిని బలం చేయమని అడుగుతాం. మీరు ఎంత పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏం చేసినా చిట్ట చివరి మాత్రం ఒకటే అడుగుతారు. ఏమిటి అడుగుతారు అంటే మీరు ఎవరిని పూజ చెయ్యండి, ఆ రూపాన్ని పిలుస్తారు. ఏదో దుర్గమ్మని పూజ చేశారనుకోండి, కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక, ప్రచోదనము చేయుగాక, ప్రచోదనము చేయుగాక. ఏ పూజ చేయండి చిట్ట చివర లఘుగాయత్రితో పూర్తవుతుంది. లఘుగాయత్రి వేదప్రోక్తము. ఏ దేవతా స్వరూపాలు ఆరాధనీయములో దానికి లఘుగాయత్రి వేదం చెప్తుంది. ఆ లఘుగాయత్రితోటి పూర్తి చేస్తాం. అంటే ప్రచోదయాత్ అంటే నా బుద్ధి ప్రేరేపింపబడుగాక, నా బుద్ధి నిశ్చయం చేస్తుంది. కాబట్టి మనసు చెప్పిన ప్రతి ఆలోచనని అంగీకరించకుండుగాక. ఏది నన్ను భగవంతుడి వైపుకి తీసుకెడుతుందో ఆ నిర్ణయాన్నే బుద్ధి చేసే బలాన్ని పొందుగాక. ఎందుకని? మనసు ఇంద్రియముల యొక్క లౌల్యం వైపుకి ఆలోచనలు తీసుకొస్తుంది. ఆ సభకి వెళ్ళాలి, భగవంతుడి గురించి వినాలి, విఘ్నేశ్వరుడి దర్శనం చెయ్యాలి, ఆ ప్రాంగణంలో కూర్చోవాలి గణపతి నవరాత్రులు అని మనసు చెప్పినది కాదని శరీరాన్ని దేవాలయానికి వెళ్ళేటట్టుగా నియంత్రణ చేసి నిర్ణయం చెయ్యగలిగినటువంటి అధికారము కలిగినటువంటి ప్రచోదన వ్యవస్థకు బుద్ధి అని పేరు. ఆ బుద్ధి విఘ్నేశ్వరానుగ్రహం ఉన్నవాడికి మాత్రమే విఘ్న రూపంగా, అంటే భగవంతుని పొందడం అనేటటువంటి సిద్ధికి విఘ్నం వస్తున్నప్పుడు ఆ విఘ్నాన్ని తొలగించి భగవంతుడి వైపుకి నడిపించగలిగినటువంటి వాడు విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడు. ఆయన యొక్క శక్తి స్వరూపంగా బుద్ధి సిద్ధి చెప్పబడతారు. మనకి ఎప్పుడైనా సరే ఆర్షధర్మంలో ఒక రహస్యం ఉంటుంది. దేవతల యొక్క భార్యని చెప్పినప్పుడు లౌకికంగా వాళ్ళు ఆడవాళ్ళు ఏదో భార్యాస్థానంలో కూర్చున్న వాళ్ళని మీరు అనుకోకూడదు. భార్య అన్న పేరుతో ఎప్పుడైనా చెప్తే అది ఆ పక్కన కూర్చున్నటువంటి పురుషస్వరూపంలో ఉన్నటువంటి దేవత యొక్క శక్తి అని గుర్తు.
బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతి, అంటే విద్య, విజ్ఞానము ఆయన యొక్క శక్తి. ఎప్పుడూ ఆయన వేదం చదువుతూ ఉంటాడు 4 ముఖాలతోటి. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి లక్ష్మి. అసలు లక్ష్మి లేనివాడు పరిపాలన ఏం చేస్తాడు? లక్ష్మిని ఇవ్వాలి, ఎవరినైనా శిక్షించాలనుకున్నప్పుడు తీసేయాలి. ఈ రెండూ తీయగలడు కాబట్టి విష్ణువు యొక్క శక్తి లక్ష్మి. సర్వలోకములను లయం చేసుకోవాలి, జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వాలి. ఇవి చెయ్యాలి కాబట్టి పటుత్వ శక్తి అయినటువంటి అమ్మవారు హ్రీంకార స్వరూపిణిగా హరుని యొక్క ఇల్లాలై ఉంటుంది. ఒకే ఆదిశక్తి 3 రూపాలతో ముగ్గురికి ఇల్లాలి రూపంలో ఉంటుంది. ఉండడానికి కారణం ఏమిటి అంటే అది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి స్వరూపాలు. శక్తి స్వరూపాల్ని స్త్రీ స్వరూపంగా మనకి చూపిస్తారు. అందుకే ఎప్పుడైనా మధ్యలో ఒక మూర్తి పురుష స్వరూపం ఉండి ఆయన భార్యలు ఉంటే చేతిలో తామర మొగ్గలు పట్టుకుని ఇద్దరూ కూడా మధ్యలో ఉన్న స్వామి వైపుకి తామర మొగ్గ పట్టుకుని ఒరుగుతారు. ఒరిగితే ఆయన ఇల్లాళ్ళు అని గుర్తది. భూతాధి సంసేవిత చరణం భూతభౌతికా ప్రపంచ భరణం. ఆయన భూతాధి సంసేవిత చరణం, ఎంత అద్భుతమైన మాట వేశారో పరబ్రహ్మతత్వంగా. భూతములు అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచమహాభూతములు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. ఇవే బయట బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ 5 ఇక్కడ పిండాండంగా ఉంటాయి. ఆ 5 లేకపోతే బ్రహ్మాండం కాదు, ఆ 5 లేకపోతే పిండాండం కాదు. ఈ 5 కూడా ఎవరి నుండి వచ్చాయి అంటే విఘ్నేశ్వరుడి నుండి వచ్చాయి. కాబట్టి భూతాధి సంసేవిత చరణం, ఆ 5 భూతములు కూడా ఆయన యొక్క పాదములకు నమస్కరించి పూజ చేస్తుంటాయి. భూతభౌతికా ప్రపంచభరణం. ఆయన ఈ 5 భూతములనే కలిపాడు. ఎక్కడెక్కడ ఎంతంత కలపాలో అంతంత కలిపి ఈ బ్రహ్మాండము నుండి పిండాండములనన్నిటినీ ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, లోకంలో ఎన్ని ప్రాణులు ఉంటాయో ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం. ఇన్ని భూతములను ఉత్పత్తి చేసిన వాడెవరు అంటే పరబ్రహ్మంగా విఘ్నేశ్వరుడే ఉత్పత్తి చేశాడు. అప్పుడు ఆయనే బ్రహ్మ, ఆయనే స్థితికారుడు, ఆయనే లయకారుడు. అందుకే ఆయన విఘ్ననాశకుడైనప్పటికీ కూడా ఆయనకి పేరు పెట్టినప్పుడు విష్ణువు పేరే పెట్టి పిలిచేశారు ఆ శ్లోకంలో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. స్థితికార లక్షణాన్ని చెప్తూ ఆయనే విష్ణువు సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నవాడని చెప్పడం కోసమని విష్ణుం అన్న పేరుతో ఆయన్ని పిలిచారు. కాబట్టి భూతభౌతికా ప్రపంచభరణం, ఈ సమస్త భూతములతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఆయనకి ఒక ఆభరణము వంటిది. భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం. ఆయనకేమి రాగము ద్వేషము రెండూ లేవు. ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఆయనకి ప్రత్యేకమైన కోపము లేదు. అందుకే ఎప్పుడు ప్రసన్నవదనం, లోపల సంతోషంగా ఉంటాడు. కాబట్టే ఆయన ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఆనందంగా ఉంటుంది. అటువంటి వాడు కనుక భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం వినుత యోగిణం. ఏ యోగులైనటువంటి వారు ఉంటారో అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి యోగశాస్త్ర భాష్యం. అన్నిటినీ కలిపి ఒకటిగా మార్చుకుంటున్నటువంటి యోగి ఎవరున్నాడో ఆ యోగి వచ్చి నమస్కరించినప్పుడు ఆ యోగి యొక్క కోర్కెలను తీర్చడమే తన యొక్క లక్షణంగా పెట్టుకున్నవాడెవరో వాడిని నేను భజేహం, భజించుచున్నాను. కాబట్టి వీతరాగిణం వినుత యోగిణం విశ్వకారణం, అక్కడ వేశారు ఈ మాట. ఆయన ఈ విశ్వమునకంతటికీ కూడా ఆయనే కారణమయ్యున్నాడు. ఆయన లేనినాడు విశ్వము లేనే లేదు. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆయనే విశ్వముగా కనపడుతున్నాడు. విశ్వముగా కనపడకపోతే ఆయనే గజాననుడై ఉన్నాడు.